నేను మీ హేమమాలిని ఇప్పుడైతే మనతో షణ్ముఖ్ ఉన్నారు, తనతో మాట్లాడదాం లీలా వినోదం గురించి. హాయ్ షణ్ముఖ్, కొంచెం టెన్షన్ పడుతున్నావు కదా నా గురించి లేదా? సో లీలా వినోదం స్టోరీ వినగానే మీకు నచ్చిన పాయింట్ ఏంటి? బాగా ఓవర్ థింకింగ్ డెఫినెట్లీ. బాగా మన క్యారెక్టరైజేషన్ దగ్గరగా ఉంది కదా భయ్యా అనుకున్నారా? అంతేనా? సో మీకు చేస్తున్నప్పుడు అరే ఆల్రెడీ స్క్రీన్ ప్లే లో చెప్తారు కాబట్టి డైలాగ్స్ ఇవి నా లైఫ్ లో ఎగ్జాక్ట్ గా ఉన్నాయి పవన్ బ్రో అని ఎప్పుడన్నా చెప్పిన సందర్భాలు ఉన్నాయా? యాక్చువల్లీ ఇదంతా 2008 లో జరిగే స్టోరీ కాబట్టి నేను 2008 కి నేను ఇంకా 8th క్లాస్ చదువుతున్నాను కాబట్టి సేమ్ పించ్. ఓకే 8th క్లాస్ చదువుతున్నాను కాబట్టి నాకు అంటే రిలేటబిలిటీ అంటే ఓవర్ థింకింగ్ అనే కాన్సెప్ట్. బట్ యా మిగతా సీన్లు అన్ని కొత్తగా ఉన్నాయి కాబట్టి ఐ కుడ్ యాక్ట్ ఇంకా న్యాచురల్ గా అనిపించింది. చూసాక వాళ్ళకి తెలుస్తుంది. సో ఇందులో డాన్స్ నెంబర్ అన్నది చాలా లిమిట్ చేసేసారు కదా మీ పరంగా చూసుకుంటే. అరే భయ్య ఒక్క సాంగ్ ఏదైనా పెట్టండి అని ఏమైనా సజెషన్స్ లాంటివి ఏమైనా చేయడం జరిగింది? నెక్స్ట్ మూవీ ఉంది కదండి, అందులో ఫుల్ డాన్స్ చేస్తారు. ఆ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుంది అది బెకమ్ గారిది? సో అంటే లైక్ ఎవరికైనా సరే అంత ఈజీ కాదు, మీరున్న ప్లాట్ఫామ్ నుంచి యూట్యూబ్ నుంచి ఆన్ స్క్రీన్ సిల్వర్ స్క్రీన్ కి వెళ్ళడం అంత ఈజీ థింగ్ కాదు. సో మీకు ఎలా అనిపిస్తుంది? మీరు పడిన 10 సంవత్సరాల కష్టం అది ఎలా అనిపించింది ఒక్కసారి? ఎలా ఈజీ కాదు, నాకు అలాగే ఈజీ అవ్వలేదండి, చాలా టైం పట్టింది. అంటే ఎన్ని ఇయర్స్ లోని మనకి ఏం తెలుస్తుంది అంటే ఓపికతో ఉండాలండి, మధ్యలో గివ్ అప్ ఇచ్చేస్తే దేవుడు మనకు ఆఫర్లు ఇవ్వడు. సో మీ లైఫ్ లో చూసుకుంటే చాలా లోస్ ఉన్నాయి, చాలా హైస్ ఉన్నాయి. సో బయటికి వచ్చాను అంటే వాట్ ఈస్ ద మంచి థింగ్ జరిగింది మీలో అంటే ఏమనుకుంటారు? నా ఫ్యామిలీ సపోర్ట్ అండి, నా ఫ్యామిలీ, నా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ వల్ల బయట. సో ఇందాక సాయి గారు ఒక మాట అన్నారు, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదని చెప్పి. మీకేమనిపించింది ఆ మూమెంట్? నేను చాలా హ్యాపీ అండి. ఐ వాస్ దట్ ఈస్ వై దే సపోర్టెడ్ మీ. సో లీలా వినోదం గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారు? చూడండి, December 19th వస్తుంది, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. రిలేటబిలిటీ పక్కన పెట్టేస్తే ఇది దిస్ ఫిల్మ్ విల్ గో అకార్డింగ్ టు స్క్రీన్ ప్లే. సో స్టోరీలో కాకుండా స్క్రీన్ ప్లేగా ఉంటుంది. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ December. రీసెంట్ గా చూసిన మూవీ ఏంటి? రీసెంట్ గా చూసిన మూవీ అమరన్ పుష్ప. అదే ఓవర్ థింకింగ్ లో అక్కడే ఇదైపోయినట్టుంది. ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్. సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్.